హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కమ్మటి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి బీరకాయ పెసరపప్పు కర్రీ అనమాట. దానికోసం నేనైతే ఈ చిన్న గ్లాస్తో, ఈ చిన్న టీ కప్తో ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకొని ఒక 10 నిమిషాల ముందు వాటర్ వేసి నానబెట్టి తీసుకున్నాను. చక్కగా నానిపోయింది. 10 నిమిషాల్లో చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక పావు కేజీ బీరకాయలని ఇలా పొట్టు తీసి నీట్గా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీడియం సైజ్ ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇక రండి, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఈ స్పూన్తో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదు, 3 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ని కూడా కాస్త వేడి చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, వీటిని కాస్త వేగనివ్వాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇది మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కలుపుకుంటూ కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు, దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పుని కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఆయిల్లో దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత పెసరపప్పు చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పప్పు బీరకాయ అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మంటను సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మర్చిపోండి అంతే. బీరకాయ ముక్కల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి బీరకాయ ముక్కలు పప్పు చక్కగా మగ్గిపోతాయి. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ అయితే అయ్యింది. మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, పప్పు కానీ బీరకాయ ముక్కలు కానీ చక్కగా మగ్గిపోయాయి. సిమ్లో పెట్టడం వల్ల ఇందులో వాటర్ వచ్చేసి ఇవన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేసాను కదా, కారం మీరు తినగలిగినంత చూసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేసాను. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1-2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఈ కర్రీకి ఉప్పు కారం అదంతా బాగా పడతాయి. 2 నిమిషాలు అయితే అయ్యింది. మూత తీసి చూపిస్తున్నాను మీకు. మళ్ళీ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసాం కాబట్టి అన్నీ పప్పు కానీ బీరకాయ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి పూర్తిగా ముద్దగా కాకుండా పూర్తిగా పొడిగా కాకుండా కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కాస్త కొత్తిమీర చల్లేసుకుంటే ఆ వేడికి కొత్తిమీర కుక్ అవుతుంది. కొత్తిమీర చల్లి ఒకసారి కలిపేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి కర్రీ అయితే రెడీ అయింది. ఉప్పు కారం అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. చూసారు కదా, బీరకాయ పెసరపప్పు కర్రీ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్ చపాతీలోకే కాకుండా మంచిగా పూరీలో కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.